భూమి మీద ఉన్న అన్ని జీవుల జీవనం కొనసాగడానికి ఆక్సిజన్ కావాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. అయితే గాలిలో కేవలం ఆక్సిజన్ ఒక్కటే కాదు, ఆక్సిజన్తో పాటు వివిధ రకాల వాయువులుంటాయి. గాలిలో 78% నైట్రోజన్, 20% ఆక్సిజన్, 1% ఆర్గాన్, 1% ఇతర వాయువులుంటాయి. ఎయిర్ నుండి ప్యూర్ ఆక్సిజన్ ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రధానంగా 3 పద్ధతులు ఉన్నాయి. అవి క్రయోజెనిక్ డిస్టిలేషన్, మెంబ్రెన్స్, ప్రెషర్ స్వింగ్ అబ్జర్ప్షన్. మొదటగా క్రయోజెనిక్ డిస్టిలేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది. అవి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని మనకి తెలుసు. సాధారణంగా ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో గ్యాస్ రూపంలో ఉంటుంది. అయితే ప్రతి వాయువుని చల్లబరిస్తే మొదటగా అది లిక్విడ్గా మారుతుంది. ఇలా లిక్విడ్గా మారేందుకు కావలసిన టెంపరేచర్ అనేది ఆ వాయువుని బట్టి ఉంటుంది. ఆక్సిజన్ని లిక్విడ్గా మార్చాలంటే -183 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కన్నా కూల్ చేయాలి. ఒకవేళ నైట్రోజన్ని మార్చాలంటే దానిని -195 డిగ్రీస్ కన్నా కూల్ చేయాలి. ఈ టెంపరేచర్ని కండెన్సేషన్ టెంపరేచర్ అని అంటారు. ఈ ప్రాసెస్లో ముందుగా గాలిని చల్లబరిచి దానిని లిక్విడ్గా మారుస్తారు. దాంతో గాలిలో కలిసి ఉన్న అన్ని వాయువులు లిక్విడ్ రూపంలోకి మారతాయి. ముందుగా చెప్పినట్లు ప్రతి వాయువు అనేది ఒక టెంపరేచర్ దగ్గర వరకు కూల్ చేసినప్పుడు లిక్విడ్గా మారుతుంది. అదేవిధంగా లిక్విడ్గా మారిన మ్యాటర్ని కండెన్సేషన్ టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేస్తే అది మళ్ళీ గ్యాస్ రూపంలోకి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ -184 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర లిక్విడ్ రూపంలో ఉంటే -182 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర గ్యాస్ రూపంలో ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో లిక్విడ్ రూపంలోకి మారిన అన్ని గ్యాసెస్ని హీట్ చేయడం మొదలు పెడతారు. దాంతో మొదటగా నైట్రోజన్ అనేది బాయిల్ అవుతుంది. ఎందుకంటే నైట్రోజన్ బాయిలింగ్ పాయింట్ -195 డిగ్రీ సెల్సియస్. సో గ్యాస్ రూపంలోకి మారిన నైట్రోజన్ని ముందుగానే మనం సపరేట్ వెజల్లోకి తీసుకోవచ్చు. నైట్రోజన్ అంతా గ్యాస్ రూపంలో వెజల్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన ఆక్సిజన్ని మరొక వెజల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బాయిల్ అయ్యే గ్యాసెస్ని సపరేట్ వెజల్స్లోకి తీసుకుంటే మనకి ప్యూర్ ఆక్సిజన్ లభిస్తుంది. ఇక రెండవది మెంబ్రెన్స్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇది కేవలం పర్మేబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. పర్మేబిలిటీ అంటే ఏదైనా గ్యాస్ లేదా లిక్విడ్ దాని నుండి అలౌ చేసుకునే గుణం అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మామూలుగా మనం వాడే ఫిల్టర్స్ని తీసుకోవచ్చు. ఫిల్టర్స్ అనేవి అన్నింటినీ లోనికి తీసుకోవు. వాటి యొక్క డిజైన్ బట్టి వేటిని అలౌ చేసుకోవాలో వాటిని మాత్రమే తమ నుండి పంపిస్తాయి. అలాగే ఈ మెంబ్రెన్స్ కూడా ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తాయి. ఎలాగంటే ఎయిర్ని మనం మెంబ్రెన్స్ ద్వారా పంపినప్పుడు అవి వాటి డిజైన్ ఆధారంగా ఏదో ఒక గ్యాస్ని మాత్రమే అలౌ చేసుకుంటుంది. మిగిలిన గ్యాసెస్ అనేవి మెంబ్రెన్స్ బయటే ఉంటాయి. అలా మనం మెంబ్రెన్స్ ద్వారా వచ్చిన ఒకే ఒక్క గ్యాస్ ఆక్సిజన్ని మాత్రమే కలెక్ట్ చేసుకుంటాం. ఇక చివరగా ప్రెషర్ స్వింగ్ అబ్జర్ప్షన్ PSA ప్రాసెస్. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాసెస్. అంతేకాకుండా ఎక్కువ వరకు ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్స్లలో ఈ మెథడ్నే ఉపయోగిస్తారు. కొన్ని రకాల సాలిడ్ మెటీరియల్స్కి సపరేట్గా కొన్ని గ్యాసెస్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది. వీటిని ట్రాప్ బెడ్స్ అని అంటాం. జియోలైట్ అనే ట్రాప్ మెటీరియల్ గాలిలో ఉన్న నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో నైట్రోజన్ పోయి ఆక్సిజన్ ఎక్కువగా మిగులుతుంది. మెంబ్రెన్స్ మరియు ట్రాప్ మెటీరియల్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. మెంబ్రెన్స్ ఒక జాలిలాగా పనిచేస్తే ట్రాప్ మెటీరియల్స్ ఒక అయస్కాంతం లాగా పనిచేస్తాయి. ఈ PSA ప్రాసెస్ని ప్లాంట్స్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు గాలి వివిధ రకాల వాయువులతో నిండి ఉంటుంది. కానీ మనకి అవసరమైన ఆక్సిజన్ని వాటి నుండి వేరు చేయడం మామూలుగా సాధ్యం కాదు. ఈ ప్రాసెస్లో ముందుగా కంప్రెసర్ ద్వారా ఎయిర్ని తీసుకుంటారు. దాంతో అందులోని ఎయిర్ హై ప్రెషర్కి మారిపోతుంది. అయితే గాలి కేవలం వాయువులతోనే కాదు, కొద్ది మొత్తంలో మాయిశ్చర్, ఆయిల్, డస్ట్, బ్యాక్టీరియాతో ఉంటుంది. కాబట్టి వీటిని ఎయిర్ నుండి రిమూవ్ చేయాలి. అందుకోసం ఎయిర్ని కంప్రెస్ నుండి డ్రైయర్కి పంపిస్తారు. అక్కడ గాలిలో ఉన్న తేమ పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు ఎయిర్ అనేది కంప్లీట్ పొడిగా తయారవుతుంది. తర్వాత ఎయిర్ని ఫిల్టర్స్లోకి పంపిస్తారు. ఇక్కడ గాలిలో ఉన్న దుమ్ముని ఫిల్టర్ తొలగిస్తుంది. తర్వాత ఎయిర్ని కోల్డ్ టవర్లోకి పంపించి దానిలో ఉన్న ఆయిల్ పర్సంటేజ్ని పూర్తిగా తొలగిస్తారు. అలా ఆయిల్ని తొలగించిన తర్వాత ఎయిర్ని PSA జనరేటర్లోకి పంపిస్తారు. మొత్తం ఆక్సిజన్ని తయారు చేసే ప్రాసెస్లో ఇదే ఇంపార్టెంట్ ప్రాసెస్. PSA జనరేటర్లో జియోలైట్ మరియు ఇతర ట్రాప్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి నైట్రోజన్, ఆర్గాన్ వాయువులని ఆకర్షించుకుంటాయి. అలా గాలిలో ఉన్న నైట్రోజన్, ఆర్గాన్ గ్యాసెస్ని ట్రాప్ బెడ్స్ ఆకర్షించుకుంటే అప్పుడు మనకు అందులో కేవలం ఆక్సిజన్ మాత్రమే మిగులుతుంది.
కానీ ఈ ఆక్సిజన్ని డైరెక్ట్గా హాస్పిటల్స్కి ఉపయోగించలేం, ఎందుకంటే ఆక్సిజన్లో బ్యాక్టీరియా అనేది ఇంకా అలానే ఉంటుంది. ఒకవేళ ఈ ఆక్సిజన్ని చికిత్స పొందుతున్న వ్యక్తికి అందిస్తే అతడు ఇంకా అనారోగ్యానికి గురి అవుతాడు. కాబట్టి ఈ ఆక్సిజన్ని స్టెరిలైట్ బ్యాక్టీరియా ఫిల్టర్స్లోకి పంపిస్తారు. ఇందులో ఏం బ్యాక్టీరియా ఉన్నా మొత్తం తొలగిపోతుంది. ఈ ప్యూరిఫైడ్ ఆక్సిజన్ని బూస్టర్ పంప్ ద్వారా చిన్న చిన్న సిలిండర్స్కి పంపిస్తారు. సిలిండర్స్ అనేవి ఆక్సిజన్ని స్టోర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ స్టోరేజ్ సిలిండర్స్ అనేవి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పోర్టబుల్ సిలిండర్, అంటే మనం ఈజీగా ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకెళ్లేలా ఉంటాయి. మరొకటి క్రయోజెనిక్ సిలిండర్స్, వీటిని లార్జ్ సైట్ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు. ఎయిర్ని ఎంత స్టోర్ చేయాలి అనే దానికోసం PSI బార్ అనే యూనిట్స్ని వాడతారు. అలా తయారు చేసి స్టోర్ చేసిన ఆక్సిజన్ని అవసరాల కోసం ఉపయోగిస్తారు. 2-3 సంవత్సరాల ముందు వరకు మనకి ఎప్పుడూ ఆక్సిజన్ కొరత ఏర్పడలేదు. కానీ కరోనా వైరస్ మూలాన మన దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ దొరకక చాలా మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ పరిస్థితి చూస్తే ఆక్సిజన్ ప్లాంట్స్ అనేవి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత అవసరమో మనందరికీ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆక్సిజన్ సప్లై చైన్ గురించి చూద్దాం. ఈ సప్లై చైన్లో ఆక్సిజన్ అనేది ప్లాంట్ దగ్గర నుండి మొదలుపెట్టి ఎక్కడెక్కడికి చేరుతుందో మొత్తం ప్రాసెస్ని సప్లై చైన్ అంటారు. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్ ట్యాంకర్స్, ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూటర్స్, లోకల్ సప్లయర్స్ ఇలా ఇవన్నీ ఉంటాయి. ప్లాంట్లో తయారు చేసిన ఆక్సిజన్ని స్టోర్ చేసి పెట్టుకోవడాన్నే స్టోరేజ్గా చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ సప్లై చైన్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తయారు చేసి స్టోర్ చేసుకున్న ఆక్సిజన్ అనేది అవసరమైన వారికి ఎంత తొందరగా చేరుతుంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి సరైన ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, కొన్నిసార్లు ఆలస్యం అవ్వడం, ఇలా జరిగినప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కరోనా వైరస్ వలన ఆక్సిజన్ కొరత ఎలా ఉందో మనకి తెలుసు. ఇంకా మన దేశంలో సరిపడా ఆక్సిజన్ ప్లాంట్స్ లేకపోవడం, ఉన్నా కూడా ప్లాంట్స్ కి మధ్య సరైన ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, అలాగే ప్లాంట్స్ కి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉండడం, కొన్ని రాష్ట్రాలలో అసలు ప్లాంట్సే లేకపోవడం, ఇలా ఇవన్నీ కారణాల వల్ల ఇండియాలో ఆక్సిజన్ కొరత చాలా ఏర్పడింది. ఒకప్పుడు ఇండియా మొత్తంలో 50 కన్నా తక్కువ ఆక్సిజన్ ప్లాంట్స్ మాత్రమే ఉండేవి. కానీ కొత్తగా 160 ఆక్సిజన్ ప్లాంట్స్ని కొన్ని మేజర్ హాస్పిటల్స్లో ప్రభుత్వం నిర్మించబోతుంది. కానీ ఇండియాలో ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ లోకల్ సప్లయర్స్, వీరు ట్రాన్స్పోర్ట్ అయిన ఆక్సిజన్ని ఒకే దగ్గరికి చేరుస్తారు. అలాగే ఆక్సిజన్ లిక్విడ్ రూపంలో ఉంటే దానిని స్మాల్ సిలిండర్స్లో కంప్రెస్ చేసి గ్యాస్ రూపంలోకి మార్చుతారు. తర్వాత ఈ ఆక్సిజన్ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి చేరవేస్తారు. ఆక్సిజన్ని తయారు చేయడానికి ఇప్పుడు చెప్పుకున్న 3 పద్ధతులే కాక ఎలక్ట్రోలైసిస్ అనే మరొక పద్ధతి కూడా ఉంది. మనకి తెలుసు వాటర్ అనేది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ తో ఉంటుందని. ఈ ప్రాసెస్ లో ఎలక్ట్రిసిటీ ద్వారా హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని విడదీసి వాటిని సపరేట్ చేస్తారు. దాంతో మనకి సపరేట్ గా ప్యూర్ ఆక్సిజన్ లభిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ అనేది లార్జ్ ప్రొడక్షన్ కి పనికిరాదు. దీనిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆక్సిజన్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.